రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ హైదర్గూడలోని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలోని గ్రామానికి చెందిన పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హైదర్గూడ గ్రామానికి చాలా ప్రత్యేకత ఉంది. ఎన్నికల సమయంలోనే పార్టీలు నాయకుల్లా ఉంటారు. తర్వాతేమో కుటుంబ సభ్యులతో కలిసి ఏ కార్యక్రమం వచ్చినా కలిసికట్టుగా ముందుకు వెళ్లి నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజు కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలోని కోలన్ సుభాన్ రెడ్డితో పాటుగా బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మన హక్కును సాధించుకునే రోజుల్లో ఉద్యమంలోని పాల్గొని మృతి చెందిన విద్యార్థులకు అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి గుర్తుంచుకుని వారికి ప్రత్యేకంగా గుర్తించే విధంగా ఒకరోజు ఒక కార్యక్రమం కూడా నిర్వహించాలని, తెలంగాణ అమరవీరులకు సంబంధించి నా కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని, వారికి రానున్నటువంటి యువతీ యువకులకు కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మరణించిన వారి గురించి, అమరవీరుల గురించి కూడా ఇప్పుడు చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాన్ని తెలిసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలోని పాల్గొన్న బీజేపీ అత్తాపూర్ డివిజన్ అధ్యక్షులు విజయ్ కుమార్, ప్రణవ భక్త సమాజం అధ్యక్షులు మోహన్ రావు, నరసింహ, బర్ల నరసింహారెడ్డి, అత్తాపూర్ డివిజన్ కార్పొరేటర్ సంగీత, గౌరీశంకర్, బీజేపీ నాయకులు కొమరయ్య, హరినాథ్, సోమవారం, రాజ్ కుమార్, వనం, నరసింహ, బాలసుబ్రహ్మణ్యం, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. పంజాబ్, సింధ్, గుజరాత, మరాఠా, ద్రావిడ, ఉత్తర వంగ, వింధ్య, హిమాచల, యమునా, గంగా, ఉజ్జల జలధి తరంగా, తవ శుభ నామే జాగే, తవ శుభాశిష మాగే, గాయే తవ జయ గాథా, జన గణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాता, జయ హే जय हे जय हे जय जय भारत माता की जय।